రైట్ గా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లాలో వాయుగుండం ప్రభావం కొనసాగుతోంది. వరదల బీభత్సంతో గంప సంగమేశ్వర స్వామి ఆలయం మునిగిపోయింది. ఆలయ పరిసరాలు జల ప్రళయాన్ని తలపిస్తున్నాయి. మరోవైపు నాగవలి నది ఉధృతికి బాసింగి గ్రామం ముంపుకు గురైంది. గ్రామమంతా నీట మునగటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దీంతో ప్రభుత్వ విప్ జగదీశ్వరి గ్రామాన్ని సందర్శించి అధికారులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. రైట్ గా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లాలో వాయుగుండం ప్రభావం కొనసాగుతోంది. వరదల బీభత్సంతో గంప సంగమేశ్వర స్వామి ఆలయం మునిగిపోయింది. ఆలయ పరిసరాలు జల ప్రళయాన్ని తలపిస్తున్నాయి. మరోవైపు నాగవలి నది ఉధృతికి బాసింగి గ్రామం ముంపుకు గురైంది. ఇక గ్రామమంతా నీట మునగటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దీంతో ప్రభుత్వ విప్ జగదీశ్వరి గ్రామాన్ని సందర్శించి అధికారులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. రైట్ గా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లాలో వాయుగుండం ప్రభావం అయితే కొనసాగుతుంది. దీంతో వరదల బీభత్సంతో గంప సంగమేశ్వర స్వామి ఆలయం కూడా మునిగిపోయింది. ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూసుకోవచ్చు. ఇక సంగమేశ్వర స్వామి ఆలయం మునిగిపోయిన దృశ్యాలు కూడా మనం స్క్రీన్ మీద చూసుకోవచ్చు. అలాగే ఆలయ పరిసరాలు జల ప్రళయాన్ని కూడా తలపిస్తున్నాయి. అలాగే ఇంట్లో కూడా వరద వచ్చిన అవకాశం ఉంది. మరోవైపు నాగవలి నది ఉధృతికి బాసింగి గ్రామం మొత్తం ముంపుకు గురైంది. అలాగే గ్రామం అంతా నీట మునగటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇక దీంతో ప్రభుత్వ విప్ జగదీశ్వరి గ్రామాన్ని సందర్శించి అధికారులతో కలిసి ఆమె సహాయక చర్యలు కూడా చేపట్టారు.